అన్న మీ పేరన్నా? దిండి రామారావు. ఎక్కడి నుండి వచ్చారన్నా? విజయనగరం నుంచి, నెల్లిమల్ల నియోజకవర్గం, విజయనగరం. ఎలా ఉంది డిప్యూటీ సీఎం మరి పరిపాలన ఏమనిపిస్తుంది? అయ్యో, మా దేవుడి పరిపాలన అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. దేవుడు అంటున్నారేంటి పవన్ కళ్యాణ్? ఆయన కామన్ మ్యానే కదా. ఊహ తెలిసిన కాడి నుంచి ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆవేదనతో, ఆయన ఆశయాలతో బతికిన వాళ్ళం. ఇంకా దేవుడు అనకుండా అసలు ఆయనలో మైనస్లు ఏమున్నాయి? దేవుడు అనకుండా ఉండడానికి ఏమున్నాయి చెప్పండి? దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కనబడడు. ఇలాగ పవన్ కళ్యాణ్ గారి రూపంలోనే కనిపిస్తుంటుంటారు. మాకు కనిపించే దేవుడు అయితే పవన్ కళ్యాణ్ గారే. చాలా మంది అన్నారు కదా పవన్ కళ్యాణ్ అన్న ఇటువంటి మిమ్మల్ని అడిగితే మీరు మాట్లాడండి. ఏమనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గతంలో గెలవనము, అసెంబ్లీ గేట్ తాకనము, ఈ విధంగా కామెంట్ చేశారు గతంలో, వాళ్ళ కోసం ఏం చెప్తారు? అలాంటివన్నీ దట్స్ ఇట్, అంతే, ఇంకంతకంటే రీజన్. అధోపాతాలు అనేది తొక్కేస్తా అని చెప్పేసి అయితే అతను అన్నారు. సో సాధించారా, చేశారా? ఈ కొంచెం చేశారు కాబట్టి చెప్తున్నాను. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హటావో దేశ్ బటావో అన్నారు. అలాగే కాంగ్రెస్ ఖతం అయిపోయింది. 2018లో కూడా ఒక మాట చెప్పారు. ఆ మాట ఈ సందర్భంలో చెప్పకూడదు, కానీ అది కూడా జరిగింది 2018 టైంలో విజయవాడ పార్టీ మీటింగ్లో. అలాగే 2022లో ఇప్పటం గ్రామ సభలో ఒక మాట చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? ఓడి చీలనువ్వును అనేసి. అలాగే 2023లో మచిలీపట్నంలో ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు? భూస్థాపితం చేస్తాను వైసీపీ పార్టీని అనేసి. ఇప్పుడు మేము రావడానికి ముఖ్యం కారణం ఏంటంటే ఈ 4 సందర్భాల్లో 4 మాటలు కూడా చెప్పిన కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. అలాగే ఇప్పుడు సక్సెస్ అయ్యాం. ఇప్పుడు పార్టీ మంది, మనం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ఈ 2025లో పవన్ కళ్యాణ్ గారి నోట మాట ఏం వస్తుందని ఆతురతో, ఆశతో, ఆశయంతో వచ్చాం, ఆవేశంతో వచ్చాం. ఆ మాట కోసం ఎదురు చూడడం కోసమే అంత దూరం నుంచి కూడా రావాల్సి వచ్చింది. రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తీసుకుంటారని అంటున్నారు కదా. వాళ్ళు ప్యాకేజీలు పచ్చకాలంలోకి ఊరంతా పచ్చగా కనబడుతుంది అనమాట. సో వాళ్ళకి అలాగే కనిపిస్తుంటుంది. ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ పరిపాలన తీరు చూస్తుంటే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ముఖ్యంగా గ్రామాల్లో ఎలా చేస్తున్నారు? రోడ్స్ వర్క్స్ కావచ్చు, పంచాయతీరాజ్ విధానం ఎలా ఉంది? ఇప్పుడు మా నెల్లిమల్ల నియోజకవర్గమే చూసుకుందాం. మా నెల్లిమల్ల నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఉండేటప్పుడు అసలు ఏ పంచాయతీలో కూడా ఏది కూడా ఒక్క వరకు కూడా అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు మా నియోజకవర్గంలో సుమారు 5 కోట్ల వర్కులు ఈ 9 నెలల కాలంలో జరిగాయి. అలాంటిది ఇంకా నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకా ఎన్ని పనులు జరుగుతుంటాయో అంటే మాకే ప్రజెంట్ మా ఊరు చూసుకుంటే జొన్నాడ పంచాయతీ, డెంకాడ మండలం జొన్నాడ పంచాయతీ. మేమే స్వయంగా నేనే, మా ఫ్రెండ్, మా స్నేహితురాలు, నేను, మా సోదరి, మా స్నేహితులమే కలిసి సుమారు 1 కోటి రూపాయల వర్కులు చేసాం మా ఊర్లో. ఇంకంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేముంది? ప్రభుత్వ పరిపాలన బాగలేదు, ప్రజలంతా కూడా విరక్తి చెందుతున్నారు, చంద్రబాబు పైన కోపంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి అబద్ధ హామీలు ఇచ్చారు. మళ్ళా ఎన్నికలు వస్తే నేనే గెలిస్తే 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు ఆయన. ఇలాంటి జోకుల గురించి ఇంకేముందండి? ఆ జోక్ లాగా గత 2019 వచ్చేటప్పుడు సీఎం అయినప్పుడు కూడా అన్నారు 30 సంవత్సరాలు మేమే పాలిస్తామని. ఇవి కూడా అలా జోక్ లాగా తీసుకోవడమే. 2.0 అంటున్నారు కదా. ఏంటండి? 2.0 ಅಂటున్నారు. 2.0 ಕೂಡ ಪ್ಲಾಪ್ಲ ಹೆಂಗೆ ಅಲಾಡೋದೇ ಇಲ್ಲ. ಕಲ್ಯಾಣ್ ಅನ್ನೋರಂದ್ರೆ ನಮಗೆಲ್ಲ ಒಂದು ಇನ್ಸ್ಪಿರೇಷನ್. ಅವರ ಒಂದು ವಿಡಿಯೋಸ್ ನೋಡಿಕೊಂಡು ಎಷ್ಟೋ ಸಲ ನಮಗೆ ಏನೋ ತಾಳ್ಮೆ ಕಳ್ಕೊಂಡಾಗ ಅವರ ವಿಡಿಯೋಸ್ ನೋಡಿದ್ರೆ ನಮಗೆ ಮೈಯೆಲ್ಲ ಜುಮ್ ಅನಿಸುತ್ತೆ. ನಮಗೆಲ್ಲ ಅವರೆಲ್ಲ ನೆಕ್ಸ್ಟು ಈ ಒಂದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಅವರು CM ಆಗಬೇಕು ಅಂತ ನಾವು, ಅವರು ఆంధ్ర ప్రదేశಕ್ಕೆ CM ಆಗಬೇಕಂತ ನಾವು సుమారు 900 కిలోమీటర్ ಅಂದರೆ మీ భాషలో చెప్పాలంటే 900 కిలోమీటర్లు ఇంకా మేము కర్ణాటక నుంచి వచ్చినాము. ఇప్పుడు మేము మా పవన్ కళ్యాణ్కి ఆశీర్వాదం చేసిపోతాము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న CM అయ్యేది ఖచ్చితము. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్.